విశాఖలోని యారాడ బీచ్ అనగానే చిన్న పెద్ద అందరికీ ఎక్కడలేని ఉత్సాహం వస్తుంది. సుదీర్ఘమైన అందమైన సముద్ర తీరం, చుట్టూ కొండలు, ఆహ్లాదకర వాతావరణం, లోయలు, ఈ అందాలను చూడటానికి రోజు కొన్ని వందల మంది పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. మరి అలాంటి ప్రదేశంలో గత 3 రోజులుగా సముద్ర జలాల్లో నివసించే భారీ తాబేళ్లు చనిపోయి ఒడ్డు కొట్టుకొస్తున్నప్పటికీ అటు అధికారులు కానీ ఇటు జిల్లా యంత్రాంగం కానీ ఎవ్వరూ పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం గంగవరం పోర్టు నుంచి వచ్చే వ్యర్థ పదార్థాలను సముద్రంలోకి వదిలివేయడం వల్ల మత్స్య సంపదతో పాటు అతి విలువైన తాబేళ్లు కూడా చనిపోతున్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. పర్యాటక ప్రాంతం మరి అలాంటి పర్యాటక ప్రాంతంలో రోజు కొన్ని వందల మంది వస్తుంటారు. మరి వచ్చే ఈ సాగర్ తీరంలో సేద తీరుతాం అనుకుంటే తాబేళ్లు అంటే సముద్ర జలాల్లో ఉండే తాబేళ్లు కొద్ది రోజులుగా ఈ తీరంలోకి వచ్చి చనిపోతున్నాయి. మరి ఈ చనిపోవడానికి కారణం ఏంటనేది అధికారులు కానీ జిల్లా యంత్రాంగం కానీ చదువుకోవడం లేదు. మరి చాలామంది వీటిని చూసి చాలామంది బాధపడుతున్నారు. మరి దీని ప్రధాన కారణం మా గ్రామస్తులు కానీ ఈ ప్రాంతవాసులు కానీ ప్రధాన కారణం గంగవరం పోర్టు అని భావిస్తున్నారు. గంగవరం పోర్టులో గత కొంతకాలంగా కాలుష్యం వదులుతున్నారు. కాలుష్యం అంటే ఏదో ఉత్పత్తి కాదు, వాళ్ళ రవాణా చేసే సరుకులు కనుక పౌడరు ఇతర విలువైన అవసరం లేని పౌడర్ నాటి సముద్రంలో వదిలేయడం వల్ల ఇదంతా పాడైపోయి మత్స్య సంపద అలాగే విలువైన తాబేళ్లు ఇవన్నీ కనుమరుగవుతున్నాయి. దయచేసి జిల్లా యంత్రాంగం ఈ విషయంలో చొరవ తీసుకొని మరి వీటిని పరిరక్షణ